చేప రూపంలో దర్శనమిచ్చే శివుని ఆలయం గురించి తెలుసుకుందాం. మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం విశాఖపట్నం నుంచి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో అరకులోయలో ఉన్న ఒక అందమైన కొలను మత్స్యగుండం. మన్యం కొండకోణంలో ఎన్నో సుందరమైన ప్రకృతి దృశ్యాలు దాగి ఉన్నాయి. అందులోనూ పర్యాటక స్వర్గధామాల్లో మత్స్యగుండం కూడా ఒకటి. ఒక పక్కన కొండపై నెలకొని ఉన్న శివాలయం, కొండ దిగువన ప్రవహించే మత్స్యగుండం చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చేపల కొలనుగా ప్రసిద్ధి చెందిన మత్స్యగుండం పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కొలను సమీపంలో శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం అనేక శతాబ్దాల నాటి ఆలయం ఇక్కడ ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. సమీపంలోనే మచ్కండ్ నది ప్రవహిస్తూ ఉంటుంది. మత్స్యగుండం శతాబ్దాల నాటి శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. మత్స్య రూపంలో ఇక్కడ శివుడు, నాగరూపంలో నాగదేవతలు పూజలందుకుంటున్నారు. పౌరాణిక కథనం ప్రకారం పాములకు మరియు చేపలకు మధ్య పోరాటం జరిగింది. తల్లి చేప పాముల నుండి రక్షించుకోవడానికి జెమిలి అనే ప్రదేశం నుంచి చేపలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిందట. అప్పట్నుంచి చేపలు ఇక్కడే నివసిస్తూ ఈ ప్రదేశానికి మత్స్యగుండం అనే పేరును తెచ్చిపెట్టాయి. ఈ చేపలు మత్స్యలింగేశ్వర స్వామి వారిచే రక్షింపబడుతూనే ఉంటాయని ఇక్కడ వారు నమ్ముతారు. కొండల మధ్య బండరాళ్లు, ఆ మధ్యలో గలగల పారే సెలయేర్లు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. కొండ మీద పచ్చని చెట్లు, జలపాతాల యొక్క హొయలు, ఆ మొత్తం ప్రదేశం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. కింద బ్రిడ్జిపై నుంచి చూస్తే మరింత సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడ బండరాళ్ల మధ్య ఉండే చేపలు దేవతలుగా కొలుస్తారు. వీటిని స్థానికులు వేటాడరు. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జలపాతాల నడుమ అద్భుతమైన ప్రదేశంలో వెలిసిన ఈ ఆలయం పర్యాటకులను మైమరిపిస్తుంది. సాహసిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఆలయానికి అంతే విశిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడ చేపలను ప్రత్యేకంగా కొలుస్తారు. ముర్రీలు, శనగలతో చేపలకు ఆహారం వేసి కోరికలను కోరుకుంటారు. పాములను కూడా ఇక్కడ పూజిస్తారు. అక్కడే కోరిక లింగాలు కూడా ఉంటాయి. ఇక్కడ భక్తులు కోరిన కోరికలన్నీ కూడా తప్పక తీరతాయనేది భక్తుల విశ్వాసం. ఈ ఆలయం వద్ద వేకువజాము నుంచి భక్తులు మత్స్యలింగేశ్వరుని దర్శించుకొని చేపలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అధిక శాతం కార్తీక మాసం, శివరాత్రి, శని ఆది సోమవారాల సమయంలో భక్తులు రాత్రికి ఇక్కడే జాగరణ చేసి తెల్లవారుజామున మత్స్యగుండంలో పుణ్యస్నానాలను ఆచరించి మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో ఇక్కడ 3 రోజుల పాటు వైభవంగా జాతర జరుగుతుంది. ఆ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఈ అద్భుతమైన ఆలయం పాడేరుకు 12 కిలోమీటర్ల దూరంలో, విశాఖపట్నం నుంచి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మత్స్య రూపంలో దర్శనమిచ్చే శివుని ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.